పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పబ్లిక్ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సో ఒకసారి మనతో పాటుగా చాలా మంది కాల్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ లెట్ మీ టేక్ ఎ కాల్. ఒకసారి పిసిఆర్ ఆదిత్య ఫ్రమ్ హైదరాబాద్. ఆదిత్య గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు జరిగింది యువత గెలిచిందని చెప్పుకోవచ్చండి గర్వంగా. ఇండియా యువత మేలుకొని ఏదైతే జరిగిన పోరాటం ఉందో, ఒక దేశానికి అంటే దేశంలో తప్పు జరిగితే దేనైనా ప్రశ్నిస్తాం, ఎవరినైనా నిలదీస్తాము, ఏదైనా చేస్తాము, తప్పుదారిలో వెళ్తే ఎవరినైనా సరే గాడిలో పెడతామని చెప్పడానికి నిదర్శనం సార్. ఇంకొక విషయం ఏంటంటే, మొన్నటి వరకు కూడా జంజీ ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటారు, స్క్రోల్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పి అనుకుని మాట్లాడిన వాళ్ళని ఈరోజు గట్టిగా లాగి పెట్టి ఒక బుద్ధి చెప్పే సంఘటన అని చెప్పుకోవచ్చు మనం. అంటే ఆ రోజు కాక్రోచెస్ అనేటువంటి ఆ పదం సిజేఐ మాట్లాడడం, ఆ తర్వాత ఆ కాక్రోచెస్ విజయం సాధించారు. కాక్రోచెస్ అనేటువంటి ఆ టర్మ్ మీరు చూసే ఉంటారు. ఎవరైతే ఖాళీగా కూర్చుంటారో, కొంత సమాజాన్ని, వ్యవస్థని, సిస్టమ్ ని భ్రష్టు పట్టిస్తున్నారో వాళ్ళే కాక్రోచెస్ అనే రకంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆ కాక్రోచెస్ మాట్లాడాలి సార్. క్షుణ్ణంగా మాట్లాడితే ఇక్కడ చేత కాదు, మీకు చేత కాదు అన్న వాళ్ళని ఆ రోజు మీరు అన్నారు, అదే మేము చేసి చూపించాం. చేత అయిందా లేదా అనేది మేము చేసి చూపించాం. చేత కాదు, మీరు డ్రైనేజ్ లో ఉండే వాళ్ళు ఈ రోజు ఎక్కడికి వచ్చారు అనేది ఈ రోజు తెలిసిపోయింది కదా ఎవరికైతే చేత కాదు అని చెప్పి. కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్ లో ట్వీట్ చేసుకుంటూ, ఎక్స్ లో ట్వీట్ చేసుకుంటూ, ఒక మూలకు కూర్చొని కుల మత రాజకీయాలు చేసుకుంటూ ఓట్ల కోసం చేసే ప్రయత్నం ఉందో వాళ్ళందరికీ ఒక చెంపు పెట్టలాంటి సమాధానం ఈ రోజు దొరికిందని అనుకోవచ్చు. ఇక మీద యువత మేలుకుంది. యువత మేలుకొని భారతదేశాన్ని రాజకీయాలు ఏదైతే ఒక తప్పుదారిలో వెళ్తున్నాయో దాన్ని గాల్లో పెట్టడం. సారీ, మీ పూర్తి మాటలు వినలేకపోతున్నాం, చాలా కాల్స్ వస్తున్నాయి. షుడ్ హావ్ టు అటెండ్ మోర్ కాల్స్ టు భూపేష్ ఫ్రమ్ కల్వకుర్తి. భూపేష్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఈ యొక్క ఉద్యమానికి మేము ఖచ్చితంగా ఒక భారతీయునిగా సపోర్ట్ చేస్తాం సార్. ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా, భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి జరగకుండా కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలి, కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది. ఇదే విషయానికి వస్తే, ఇందులో కొన్ని దుష్ట శక్తులు ప్రవేశించి ఈ యొక్క భారత విద్యార్థులను, యువతను తప్పుదో పట్టించే కార్యక్రమం కూడా ఇందులో మేము చాలా స్పష్టంగా చూసాం సార్. ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీద పోరాడకుండా మేము పార్లమెంట్ లో కూడా కొడతాం. ఈ యొక్క దేశం అనేది, భారతదేశము ఎలా ఏర్పడింది, కేవలం ఈ భారతదేశం హిందూ ఒక దేశంగా ఏర్పడింది. కొన్ని దేశాలు ఈ భారతదేశం నుంచి విడిపోయినప్పుడు కొన్ని ఇస్లాం కంట్రీగా ఏర్పడ్డాయి. ఈ యొక్క దేశం భారతదేశంగా ఉన్నది. ఇది కేవలం హిందూ దేశం మాత్రమే. ఇందులో ఈ పోరాటంలో విద్యార్థులను తప్పుదో పట్టే విధంగా హిందుస్థాన్ తుక్కుడా కడతాక ఇది హింసా హల్లా అని ఇది ఒక విధ్వంసం సృష్టించే విధంగా ఇందులో కొన్ని వివిధ ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేసే పార్టీలు కూడా ఇందులో జాయిన్ అయ్యి యువతని తప్పుదో పట్టించేసి అది చేసిరు. పెప్పర్ స్ప్రేలు ఎక్కడ వస్తున్నాయి సార్? వీళ్ళంతా విద్యార్థులు, నిజమైన విద్యార్థులు అందులో ఎవరు లేరు సార్. పెప్పర్ స్ప్రేలు కొట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు సపోర్ట్ చేసే పార్టీలు ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఉగ్రవాదులను ఏ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, ఎవరు కలిసారు దీంట్లో? సార్ లెట్ మీ ఫినిష్. పెప్పర్ స్ప్రేలు తెచ్చుకురంటే వీళ్ళు ఈ ప్లాన్ గా ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఈ యొక్క కొంతమంది కార్యకర్తలను పంపించేసి స్ప్రేలు పెట్టుకోవడము, కత్తులు పెట్టుకోవడము, అవి కనీసం మీడియా మిత్రులను కూడా కనీసం గౌరవించకుండా ఒక లేడీని పట్టుకొని పాపం ఎత్తుకొని ఆమె అసలు పర్సనల్ పార్ట్స్ పైన చేతులు వేసి ఇవన్నీ చేశారు. విద్యార్థులు ఎలా అవుతారు సార్? వీళ్ళు నీట్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు? వీళ్ళు వచ్చినటువంటి వ్యక్తులు ఎట్లాంటి వ్యక్తులు? వివిధ పార్టీలకు సంబంధించి సామరస్యంగా పరిష్కరించాల్సినటువంటి ఈ సమస్యను ఇంత పెద్ద జటిలం చేసి ఈ దేశాన్ని ఏం చేద్దామనుకుంటారండి? ఓడు శ్రీలంక అని చేస్తా అంటాడు, ఓడు నేపాల్ చేస్తా అంటాడు, ఓడు ప్రసంగం కాదు. ఆయన సారీ, ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి, మీకు టైం ఇచ్చాను కాబట్టి నేను అడుగుతున్నాను. మీరు ఉగ్రవాదుల పార్టీ అన్నారు కదా, ఏం పార్టీ? ఉగ్రవాదుల పార్టీ ఏంటి? అవును సార్, ఇప్పుడు ముస్లిం పార్టీలు మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం. మేము ముస్లిం పార్టీలకి ఈ పార్టీ మొత్తము ముస్లింల పార్టీ అని చెప్పింది. ఉగ్రవాద పార్టీలు కాబట్టి మరి హిందువులంతా ఎక్కడ వెళ్ళాలి ఈ దేశం నుంచి? థ్యాంక్ యూ భూపేష్ గారు. సో ఆయన ప్రకారంగా కాంగ్రెస్ పార్టీని ముస్లిం పార్టీ అని చెప్పన్నారు కాబట్టి అది ఉగ్రవాద పార్టీ అంటున్నారు ఆయన. సో ఒకసారి అక్కడ ఇంకా సెలబ్రేషన్ జరుగుతున్నాయి, సిజే ప్రతినిధులు మాట్లాడుతున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. अंशिका पांडे, उमेश वाली, रेणु मीना, रिया कुमारी थापा, शिवानी यादव,
अनुगिर्रा, ताहान पटेल, आकांक्षा चतुर्वेदी, रीमा बेगम, मैथिली अशोक सोनवणे, अवंतिका मौर्य, जतिन कुमार, गोपिका, शेख सना, व्यक्तियानंदम, ये वो बच्चे हैं जिनको आज न्याय मिला है। मैं चाहता हूं मैं चाहता हूं 2 मिनट का साइलेंस, 2 मिनट का साइलेंस इन बच्चों के लिए, 2 मिनट का साइलेंस इन बच्चों के लिए प्लीज। मेरी रिक्वेस्ट है आप सभी से। नीचे 2 मिनट का साइलेंस। लेकिन भाई यार ये टूट जाएगा, इनको बोलिए बैरिकेड से दूर पीछे हटिए, सारे लोग पीछे हटिए, पीछे हटिए, बैरिकेड गिर जाएंगे, पीछे हटिए प्लीज, पीछे हटिए, बैरिकेड से पीछे हटिए, बैरिकेड से पीछे हटिए। देखिए धर्मेंद्र प्रधान का इस्तीफा तो हो गया है। రైట్, అక్కడ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఒకసారి మనతో పాటు చాలా మంది కాలర్స్ జాయిన్ అవుతున్నారు. శరణ్ ఫ్రమ్ హైదరాబాద్. శరణ్ గారు ప్లీజ్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసింటే కరెక్ట్ ఒప్పుకుంటా. రేపు నాడు తెలంగాణలో ఇదే విధంగా జరిగితే ఇదే విధంగా ధర్నాలు ఉండాలి, మళ్ళీ చెప్పండి. రాజీనామా చేయాలి. బీజేపీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, ఓకే, అవును, అది ఫ్యూచర్ లో అందరికీ వస్తావు అనమాట. సరే తెలంగాణలో విధంగా ఇదే విధంగా లీకేజ్ అయితే కావద్దనే కోరుకుందాం. సరే శరణ్ గారు, అయితే డెఫినెట్ గా జరగాల్సిందే, ఇక్కడ కూడా డిమాండ్స్ రావాల్సిందే, కానీ కావద్దనే కోరుకుందాం. ఎందుకంటే అక్కడ పాపం జరిగినందుకు 21 మంది విద్యార్థులు చనిపోయారు కదా, జరగకూడదనే కోరుకుందాం ఫస్ట్ మనం. అయితే సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేసినంటే కింది స్టేట్ వాళ్ళకి దగ్గరికి వస్తావు అనమాట. ఫ్యూచర్ లో ఏ స్టేట్ అయినా కానీ అందరూ ఇదే విధంగా ధర్నాలు చేయాలి, ఇదే విధంగా రాజీనామా చేయాలి. ఓకే, మీ డిమాండ్ అర్థమైంది, బట్ అది జరగకూడదనే కోరుకుందాం. అలా లీకులు అవ్వకూడదు, మళ్ళీ విద్యార్థులు ఎవరు కూడా ప్రాణాలు తీసుకోకూడదని కోరుకుందాం. అయిన తర్వాత మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తారా, లేకుంటే ఇక్కడ డిమాండ్స్ వస్తాయా, రాజీనామా చేస్తారా చేయరా, అదంతా నెక్స్ట్ ఫర్దర్గా మనం ముందస్తుగానే ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయలేం కాబట్టి. సో ఆ రకంగా నిజంగానే జరిగితే రాజీనామా చేయాల్సిందే, బట్ జరగకూడదనే కోరుకుందాం. సో నెక్స్ట్ గోయింగ్ ఆన్. శరణ్ గారు, రమేష్ గారు ఇంకో కాల్ వచ్చారు. రమేష్ గారు ఫ్రమ్ హిమాయత్ నగర్. రమేష్ గారు. రమేష్ రెడ్డి మాట్లాడుతున్నాం. రమేష్ గారు చెప్పండి. ఇది చూడది, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ లేదు ప్రపంచంలో. ప్రజాస్వామ్యం అంటే ప్రజాకీయం ఉండాలి. రాజకీయాలు ఎందుకు చేస్తారు వీళ్ళు, రాజులా ఏమన్నా? రాజకీయ వ్యవస్థ పోనంత వరకు ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడదు. ఆఫీసర్లు ఉన్నారు, ప్రతి ఒక్కడు వాడే రాజు అనుకుంటాడు. మరి అది మారిపోయి ప్రజల చేతిలో పగ్గాలే లేవు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల స్వాములు, ఏ ఊర్లో కూడా ప్రజల స్వాములు లేరు. దీనికి చేయవలసినవి 3 ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా తమాషాలు నడుస్తూనే ఉంటే మళ్ళీ ఇంకో దాంట్లో ఇంకో ప్రాబ్లం వస్తుంది. హలో పెట్టేసిందా అండి? వినిపిస్తోంది, మాట్లాడండి. అయితే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ప్రతి ఆఫీస్ కూడా 1 డే ఇన్ ఏ మంత్ ఓపెన్ హౌస్ పెట్టి వాళ్ళు ఏం చేసినారో 1 నెల రోజులలో చెప్పాలి. ఓకే. రెండోది, డిజిగ్నేషన్లు అన్ని బ్రిటిష్ వాడు పెట్టిపోయిండు. వాళ్ళు కలెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్, జిల్లా ప్రధాన ప్రజాసేవక్ అని పెట్టాలి వాళ్ళ పేర్లు. ఓకే, పెడితే వాడు సేవకుని లేక పనిచేస్తాడు. ఓకే, ప్రజలకు కూడా చాలా రిఫార్మ్స్ రావాలి. మీరు చెప్తున్నట్టుగా చాలా రిఫార్మ్స్ రావాలి, అంతే కదా. జ్యుడిషియరీలో కూడా చాలా జ్యూరీ పెట్టాలి వాళ్ళు కూడా.